హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మేమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఎందుకంటే మమ్మల్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పిలిచారు. మేమైతే ఆ వెంకటేశ్వర స్వామి పాదాలను దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అవునండి, మేము తిరుపతి వెళ్తున్నాము. నిజంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అదృష్టం అనేది ఉండాలి కదా. మాకైతే అదృష్టం ఇప్పుడు వచ్చేసింది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ పిలుపు, వెంకటేశ్వర స్వామి పిలుపు అనేది ఎప్పుడు ఎవరికి వస్తుంది అనేది మనం చెప్పలేము. మాకైతే ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము చక్కగా వెంకటేశ్వర స్వామిని కళ్ళారా చూస్తూ మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని మేమైతే తిరుమల తిరుపతి వెళ్తున్నాము. ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ ఒక ట్రైన్ అయితే వచ్చింది, దీని తర్వాత నెక్స్ట్ ట్రైనే మాది. మేమైతే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. నిజంగా చాలా హ్యాపీగా వెళ్తున్నాము తిరుపతి. చాలా ఆశగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తామా, ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అనేది. అది అంతా ఒక కలలా అయిపోతుంది మనకి. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా అంత వెయిట్ చేసి అన్నీ చూసి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది ఒక కలలా జరుగుతుంది మనకి. నిజంగా అప్పటికప్పుడు ఒక కలలాగా జరుగుతుంది. అలాంటి దర్శనం చేసుకుని బయటకు రాగానే చాలా మనసు తేలిగ్గా, చాలా మనస్ఫూర్తిగా ఉంటుంది కదా. చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము. మరి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటము, తర్వాత ఏం జరిగింది అన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది, మా ట్రైను. ఇది కాకినాడ తిరుపతి. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేస్తున్నాము. మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్తున్నాము. తిరుపతి ముందుగా ప్లాన్ చేసుకుని అలా కాదు. మా మధ్యగారు వాళ్ళు, మేము అంటే మా సిస్టర్ వాళ్ళు, మేము అప్పటికప్పుడు అనుకుని తత్కాల్లో ముందు రోజు మార్నింగ్ టికెట్స్ తీశారు మా సిస్టర్ వాళ్ళు. మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్తున్నాము. ఇక్కడ ఏసీ బోగి అయితే బుక్ చేసేసుకున్నాం. మేము తిరుపతి వెళ్తున్నాము. నిజంగా తిరుపతి వెళ్ళాలంటే ఒక 3 months ముందు టికెట్స్ చేయించుకోవటం, రిజర్వేషన్లు, లేదంటే మళ్ళీ టోకెన్స్ చాలా ఉంటుంది కదా ప్రాసెస్ అనేది. మేమైతే అప్పటికప్పుడే వెళ్తున్నాము. ఏం జరుగుతుంది, దర్శనం ఎలా అవుతుంది, అసలు ఏంటి అనేది అయితే మాకు తెలీదు. వెళ్దాము, ఏదైనా జరగచ్చు. అక్కడ ఒక 2 days మనకు లేట్ అవ్వచ్చు, లేదంటే వెంటనే జరగచ్చు. ఫస్ట్ అయితే వెళ్దాము అని చెప్పేసి మేమైతే చాలా ధైర్యంగా స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మనందు ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటుంది కాబట్టి మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పేసి మేము బయలుదేరాము. ఇప్పుడైతే ట్రైన్ కొవ్వూరు బ్రిడ్జ్ కూడా ఎక్కింది. మా మధ్యగారు వాళ్ళు, నేను, మా పాప వెళ్తున్నాము. మా వారు కొంచెం బిజీగా ఉండి రావట్లేదు ఈసారికి. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ డిన్నర్ టైం అయితే అయ్యింది నైటు. ఇక ట్రైన్ అనేసరికి మనం డిన్నర్ చేసేసి ఎర్లీగా పడుకోవాలి కదా. ఇక ఏసీ ఈ భోగి ఎక్కామంటే అది ముందే ఎవరికి వాళ్ళు పడుకుంటారు కాబట్టి డిస్టర్బెన్స్ అది ఉండకూడదు. అందరూ డిన్నర్ చేసేసి మనకి నిద్ర వచ్చినా రాపోయినా బెర్త్ మీద అయితే పడుకోవాలి కాబట్టి మేమైతే డిన్నర్ చేస్తాము. డిన్నర్ చేసేసిన తర్వాత చక్కగా బెడ్షీట్లు ఉంటాయి కదా, వైట్ బెడ్షీట్స్లు, పిల్లోస్ వాళ్ళే ఇస్తారు కాబట్టి అవన్నీ వేసుకుని మేము ఎవరు బెర్త్ అయితే వాళ్ళు తీసుకుని అలా పక్కలు అనేది వేసేసుకుంటున్నాము బెడ్షీట్స్. మేము కూడా బెడ్షీట్స్ తీసుకువెళ్ళాము. ఎందుకంటే మనకి తిరుపతి వెళ్ళిన తర్వాత రూమ్స్లో అది కప్పుకోవడానికి అది ఉండాలి కాబట్టి బెడ్షీట్స్ అయితే బ్యాగ్లో పెట్టుకున్నాము. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ కూడా ఉన్నాయి కదా వైట్వి, అవి కూడా పక్క వేసుకున్నాము. లేదంటే కొంచెం కప్పుకోవడం అలా చేసి ఇక మొత్తానికి అందరూ ఎవరి బెర్త్ మీద వాళ్ళు అయితే ఉన్నారు. నాకైతే ట్రైన్లో నిద్ర పట్టదు. అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా నైట్ టైము. నేను ఇక భయంతో అలా చూస్తూ ఉంటాను. ఇన్కేస్ పడుకుందాము అన్నా కూడా అసలు నిద్ర అనేది పట్టదు. ఇక తెల్లవారులు అలా మెలకుగానే ఉంటాను. మేము ట్రైన్ అయితే దిగాము. మార్నింగు తిరుపతి అయితే వచ్చేసాము. 5:30 అలా అయినట్టుంది టైము. ఇప్పుడు ఏంటంటే ట్రైన్ దిగ్గానే ఆ స్టెప్స్ దిగి వెళ్ళి టోకెన్స్ కావాలి కదా మనకి. ఆ టోకెన్స్ ఎప్పుడు వేస్తారో అడుగుదాము. అడిగి దాన్ని బట్టి మనం ఇక్కడ కిందే కొండ కిందే ఉండాలి, అన్నీ చూసుకుందామా ఏంటి, లేదా పైకి వెళ్ళాలా, ప్లానింగ్ ఏంటనేది మాకైతే తెలియదు కదా. ఇంకా డైనమాలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మేము టోకెన్స్ ఎప్పుడు వేస్తారు అని అడగటం కోసం ఇలా ట్రైన్ దిగిన తర్వాత ఇలా స్టెప్స్ అయితే దిగిన తర్వాత ఒక రైట్ సైడ్కి అయితే మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ టోకెన్స్ వేసేది ఎప్పుడు ఏంటని చెప్తారంట, ఇక్కడ వేస్తారంటే అడుగుదామని ఇక్కడికైతే వచ్చేసాం. మాతో పాటు చాలామంది కూడా వస్తున్నారు. అలాగే మా ముందు కూడా అక్కడికి చాలామంది వెళ్తున్నారు. వచ్చేసరికి చూడండి అందరూ లైన్లో నించున్నారు, ఖాళీగానే ఉంది, టోకెన్స్ వేసేస్తున్నారు.
ఎప్పుడో కాదు ఎప్పుడో అని అడగటానికి వచ్చాము మేము, కానీ అక్కడ రెడీగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేము ఫాస్ట్గా బ్యాగుల్లోంచి ఆధార్ కార్డులు అయితే తీసుకుని మేము కూడా లైన్లో నిలబడ్డాము. ఖాళీగానే ఉంది. మేము టోకెన్స్ వేసుకుని ఆ టికెట్స్ తీసేసుకున్న తర్వాత ఇక కొండపైకి వెళ్ళిపోవాలి కదా. మాకు సాటర్డే మార్నింగ్ తెల్లవారుజామున 4కి వచ్చింది దర్శనం. ఇది ఫ్రైడే మార్నింగ్ ఇది మేము దిగింది. సాటర్డే మార్నింగ్ తెల్లవారుజామున వచ్చింది కాబట్టి మేమైతే ఇంకా కొండపైకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అక్కడ ఏసీ బస్సు ఉంటే అది ఎక్కేసి మేమైతే కొండపైకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అంటే టికెట్స్ ఆ టోకెన్స్ ఎప్పుడు వేస్తారో తెలియదు. ఒకవేళ ఈవినింగ్ అంటే కిందే ఉండిపోవాలి కదా, కిందే ఉందాము, కింద చూసుకుందాము అనే ప్లాన్లో ఉన్నాము. కానీ శ్రీనివాసుడి దయ మన మీద ఎప్పుడూ ఉంటుంది కాబట్టి చక్కగా మేము వెళ్ళేసరికి టోకెన్స్ ఇచ్చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే చక్కగా బస్సు ఎక్కేసాము. బస్సు ఎక్కి కొండ మీదకి అయితే వెళ్తున్నాము. ఎప్పుడు వేస్తారో కనుక్కోవడానికి వెళ్ళిన మాకు చక్కగా టోకెన్స్ అయితే వేసేసారు. ఇక కొండపైన చూడండి, ఇంకా అద్భుతాన్ని చూసాం మేము. ఎంత బాగుందంటే ఆ క్లౌడ్స్ చాలా బాగున్నాయి. అసలు అలా నేను ఎప్పుడూ చూడలేదు. మన ఫ్లైట్లోంచి కిందకి చూస్తే ఎలా ఉంటుంది, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు సేమ్ అలాగే అనిపించింది. చాలా చాలా బాగుంది. మేము పైగా వెళ్ళేది మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ టైంలో. అలా చూస్తే నిజంగా అది చెప్పడానికి కూడా మనకి మాటలు రావు, చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. అక్కడ ఉన్న క్లౌడ్స్ కానీ అంత ఇంకా చెప్పలేను. ఆ ఘాట్ రోడ్ సైడ్ అందరూ ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు, అలాగే వీడియోస్ తీసుకుంటున్నారు. మేము ఎక్కింది బస్సు కాబట్టి అది ఆగదు కదా, మేము కూడా బస్సులోంచి వీడియో తీసుకుంటూ దాన్ని చూస్తూ ఆనందిస్తూ మేమైతే శ్రీవారి కొండపైకి వెళ్తున్నాము. అయితే మా దర్శనం సాటర్డే వచ్చింది కదా, అంటే రేపు తెల్లవారుజామున వచ్చింది. మేము ఇప్పుడు వెళ్ళేది ఫ్రైడే మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాము. ఇక కొండపైన మనం వెళ్తున్నప్పుడు మధ్యలో చెకింగ్ చేస్తారు కదా, అందరూ బస్సులోంచి దిగి బ్యాగులు అవి కూడా చెకింగ్ దాంట్లో పెట్టి మనల్ని కూడా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మేమందరం అయితే బస్సు ఎక్కేసి ఎవరి ప్లేస్లో అయితే వాళ్ళు కూర్చుని ఇక దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు బస్ దిగిన తర్వాత మళ్ళీ మేము ఏదైనా ఎక్కి రూమ్స్ దగ్గరికి వెళ్ళాలి కదా, అంటే మనకి అక్కడ రూమ్స్ ఇస్తూ ఉంటారు కదా, లైన్లో నుంచి ఉంటే మనకి ఆ నెంబర్స్ అవి ఇస్తూ ఉంటారు. రూమ్ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. కాబట్టి మేము ఇక్కడ మళ్ళీ ఒక వ్యాన్ లాంటిది మాట్లాడేసుకున్నాము. ఈ వ్యాన్ మాట్లాడుకుని దాంట్లో ఎక్కి మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ రూమ్ మళ్ళీ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు రూమ్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎన్ని గంటలు పడుతుందో కూడా తెలీదు, అసలు ఎక్కడొస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు మేమైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత మా మధ్యగారు వెళ్ళి రూమ్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల మేమేమంటే బ్రష్లు అవి చేసేసుకుని అక్కడే టిఫిన్స్ కూడా చేసేసాము. ఇదంతా కూడా చూసారు కదా, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా రూమ్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళే. బ్రష్లు అవి కూడా ఇక్కడే చేసేసుకుంటున్నారు వీళ్ళంతా. చేసుకున్న తర్వాత టిఫిన్స్ కూడా మనకి ఆ కొండపైన అక్కడ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి టిఫిన్స్ కూడా అక్కడే చేసేసి ఇక రూమ్ కోసం అక్కడే కూర్చుంటున్నారు. మనకి పెద్ద ప్లేస్ ఉంటుంది కదా కింద, అక్కడే బ్యాగులు అవి పెట్టుకుని అందరూ కూర్చుని రూమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్ స్టాల్స్ ఇవన్నీ కూడా టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్స్ ఇక్కడ చేసేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మాకు అసలు రూము ఎన్ని గంటలకు వచ్చింది, అసలు రూమ్ దొరికిందా లేదా, మేము దర్శనానికి ఎలా వెళ్ళాము, ఎక్కడెక్కడ ఏం చూసాము, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.